ఫస్ట్ వచ్చానా? మా వాళ్ళు ఎలా ఉంటారో నేను గుర్తుపట్టగలనో లేదో చాలా టెన్షన్గా ఉంది. సాయిరామ్ రా, బాగున్నావా? చాలా మారిపోయావురా. అవునా? మరి నువ్వు ఇంకా చిన్నప్పటిలాగా ఉన్నావా? నువ్వు మారిపోయావుగా. అవునా, సర్లే గాని నువ్వేం చేస్తున్నావు? నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. మరి నువ్వు? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. అరే, మన ఫ్రెండ్స్ ఏంటి ఇంకా రాలేదు? వస్తారు. నాకు కూడా తొందరగా ఉంది వాళ్ళని చూడాలని. అదిగో కారాగిన శబ్దం వినిపిస్తుంది. ఎవరో వచ్చారు. సాయిరామ్ రా, సాయిరామ్ రా, బాగున్నారా? ఓ, చాలా బాగున్నావు. నువ్వెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నేను బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను రా. చాలా ఆనందంగా ఉంది మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు. అది సరే గాని మన మిత్రుడు ఇంకొకరేరి? అదేరా, మాకు తొందరగా ఉంది వాడిని చూడాలని. అదిగో మాటల్లోనే వస్తున్నాడు. గుర్తుపట్టారా? అవునవును, గుర్తుపట్టాను. వాడి నడక అస్సలు మారలేదు. హాయ్ రా. అందరికీ సాయిరామ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఓ, అందరం బాగున్నాం. మనం 20 సంవత్సరాల క్రితం బాల వికాస్ తరగతులు పూర్తి చేసుకుని ఇలా కలుసుకుందామని ఆ రోజు ప్రామిస్ చేసుకున్నాం. అనుకున్న విధంగా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అవును, ఎన్ని అడ్డంకులదైనా మనం కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు. లో ఎన్ని పనులు ఉన్నా నా చిన్ననాటి మిత్రుల్ని కలిసి కున్నందుకు చాలా హ్యాపీగా. మన చిన్ననాటి సంగతులు గుర్తుకొస్తున్నాయి. నా మనసు ఎంతో ఆనందంగా ఉంది. అరే, చిన్నప్పుడు ఎప్పుడు బెల్లం ముక్క తింటూ ఉండేవాడి. ఇప్పుడు కూడా తింటున్నావా లేదా? అబ్బా, ఎప్పుడు చీవుడు ముక్కు వేసుకుని ఉండేవాడివి. నాకు చెప్తావా నీ కబుర్లు? ఎప్పుడు ఎగతాళి చేసుకోవడమేనా? సరదాగా ఏదైనా చెప్పచ్చు కదా. అవునరా, మన బాల వికాస్ గురువు గారు చెప్పినట్టు సమాజం లేదురా. అంతా స్వార్థం, కక్ష, ఈర్ష, ద్వేషాలు పెరిగిపోయాయి. ఏ పని చేయాలన్నా లంచం మనిషిని అధపాతాళానికి నెట్టేస్తుంది. అవును, కన్న తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. మనిషిలో ప్రేమ, అనురాగం అస్సలు లేవు. మన బాల్యకాస్ గురుగారు చెప్పినట్లు ఉంటే ఈ సమాజంలో బతకడం చాలా కష్టం రా. మన గురువు గారు వచ్చే టైం అయింది. వారినే అడుగుదాం. అవునవును, వారినే అడుగుదాం. సాయిరామ్ గురుగారు. సాయిరామ్ నాయనలారా, అందరూ బాగున్నారా? ఓ, అందరం బాగున్నాం గురుగారు. చాలా సంతోషం, చాలా సంతోషం నాయనలారా. 20 సంవత్సరాల తర్వాత మరలా మీరు ఇక్కడికి రావడం, మనందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాయన. కానీ మాకేమీ అనిపించడం లేదు గురువుగారు. ఏమైంది నాయన? అంటే అంత ఆనందంగా ఏమీ అనిపించట్లేదు గురుగారు. నాయనా, ఏమైంది మీకు? మీరు చెప్పినట్టుగా నేను నడుచుకుంటుంటే సమాజంలో మమ్మల్ని అవమానంగా, హేళనగా చూస్తున్నారు గురువు గారు. అయ్యో, ఎంత అపచారం! తల్లిదండ్రులను పూజించాలి, సేవించాలి, వారి మాటలను గౌరవించాలి అని అన్నారు. కానీ మా తల్లిదండ్రులు వారి కన్నవారిని పట్టించుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచం తీసుకోవాలంట. తీసుకోలేకపోతే ఈ సమాజంలో బ్రతకలేమంట. ఎక్కడ చూసినా ఈర్ష, ద్వేషం అవే నేటి సమాజంలో ఉన్నాయి. ఎక్కడ చూసినా దౌర్జన్యం, అబద్ధం, మోసం. వాటి గురించి చెప్పడానికి నోరే చాలదు. మీరు చెప్పే కథలు, సూక్తులు, పద్యాలు మాకు నిత్య జీవితంలో ఉపయోగపడతాయని చెప్పారు. కానీ వాటికి పూర్తి విరుద్ధంగా ఉంది నేటి సమాజం. నాయనలారా, నాయనలారా, శాంతించండి, శాంతించండి. మీరు చెప్పిన మాటలు సత్యం. కానీ చిన్న మాట చెబుతాను వినండి. దంతములకు మధ్య ఎంతో నేర్పును కలిగి నాల్క సంచరించు నలగకుండా నరుడు కూడా అటులే నడువంగ వలెనయా సత్యమైన బాట సాయి మాట. కత్తుల పూను వంటి పలువరసల మధ్యలో నాలుక ఏమాత్రమూ దెబ్బతినకుండా ఎంతో మెలకువగా సంచరిస్తూ ఉంటుంది. మనిషి కూడా తోటి మానవుల మధ్య ఈ విధంగానే చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అలాగే చెడ్డ పనిని చేసి మంచిని చెందలేరు, మంచి పనిని చేసి కీడును గాంచలేరు. నింబమును నాట చోత ఫలంబు గనునే, నింబ ఫలమును గనునే చోతంబు నాట. అంటే చెడ్డ పనులు చేసేవారు మేలు ఎన్నటికీ పొందలేరు, మంచి పనులు చేసేవారికి కీడు ఎన్నటికీ జరగదు. వేప మొక్కను నాటినచో మామిడి పండ్లు వస్తాయా? మామిడి మొక్కను నాటినచో వేప పండ్లు వస్తాయా? అలా ఎన్నటికీ జరగదు. ఒకవేళ చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడినా మేఘాల వలె తొలగిపోతాయి. ఇది సత్యం నాయనలారా. అన్నింటికీ ఆ సాయిరాముడే ఉన్నాడు. మీరు అధైర్యపడవద్దు. మీ కర్తవ్యాన్ని మరవకండి, నిర్వర్తించండి. ఫలితం స్వామి చూసుకుంటాడు.
ఆ సత్యసాయి భగవానుడే తల్లి కోరిక మేరకు ఉచిత త్రాగునీరు, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించారు. తల్లిదండ్రులను పూజించటం, గౌరవించటం వలన మనకు కూడా సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు వాటంతట అవే వస్తాయి. సమాజం మనకు ఏమి ఇచ్చింది అని చూడక సమాజానికి, దేశానికి మనం ఏం చేశాము అని ప్రశ్నించుకోవాలి అని చెప్పారు మన బాబా. కాబట్టి తల్లిదండ్రులను పూజిద్దాం, అందరినీ సేవిద్దాం, వారి ఆనందమే మనకు సాయిరాముని రక్షగా భావిద్దాం. ఇది సత్యం నాయనలారా. క్షమించండి గురువుగారు. సమాజంలో మనుషుల యొక్క ప్రవర్తనతో విసుగు చెందాను. మీరు చెప్పేసరికి మనసు హాయిగా ఉంది గురువుగారు. మాకు కనిపింపు కలిగించారు గురుగారు. ఎంత కష్టం వచ్చినా మీ మాటలు గుర్తు తెచ్చుకుని ధైర్యంగా ఉంటాం గురువుగారు. గురువుగారు, మీరు మాకు నేర్పించిన విద్యను, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చూపించిన బాటను ఎన్నటికీ మర్చిపోము గురువుగారు. మేము సమాజానికి ఉపయోగపడే మంచి పౌరునిగా జీవిస్తూ మీ నుండి నేర్చుకున్న విలువలతో కూడిన విద్యను 10 మందికి పంచుతామని భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మములు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం గురువు గారు. మంచిది నాయన, చాలా సంతోషం. మనసారా స్వామివారిని దర్శించి కృతజ్ఞతలు చెప్పుకుందాం. పదండి. జై బోలో శ్రీ భగవాన్ సత్యసాయి బాబాజీకి జై జై గురుదేవా.